ఆమ్రపాలి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ గానే మనకు తెలుసు. కానీ తను ప్రజల కష్టాలను తీర్చే ఒక డైనమిక్ లేడీ కలెక్టర్ అని ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆఫీసర్ ఉండాలని కోరుకుంటారు. ఆమె పూర్తి పేరు ఆమ్రపాలి కాటా. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆమ్రపాలి బాల్యంలో ఎన్ అగ్రహారంలో చదువుకున్నారు. తన మిగతా చదువు హై స్కూల్లో మరియు ఇంటర్ డిగ్రీ టంగుటూరులోనే చేశారు. ఆ తర్వాత విశాఖలో పీజీ పూర్తి చేసి అక్కడే ప్రొఫెసర్ గా పనిచేశారు. అనంతరం ఐఐఎం బెంగళూరు నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రులైంది. తన కుటుంబంలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు ఉండడంతో చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలికి ప్రజల సమస్యలు తీర్చడానికి తన వంతు సాయం చేయాలనే ఇంట్రెస్ట్ తో లక్షల జీతం వదులుకొని యూనియన్ పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్ రాసింది. 2010లో ఆల్ ఇండియా 39వ ర్యాంక్ సాధించారు. ముందు వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ లో, ఆ తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమె అక్కడ జమ్మూ ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మని వివాహం చేసుకున్నారు. తదనంతరం ఆమ్రపాలికి 2023 డిసెంబర్ 14న హెచ్ఎండిఏ కమిషనర్ గా మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2024 జూన్ 24న ఆమె జిహెచ్ఎంసీ కమిషనర్ గా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి డైనమిక్ ఆఫీసర్స్ అందరికి ఒక సల్యూట్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.